మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మాటలతో, తన వాక్కులతో దేవుడు మాట్లాడతాడు. భక్తులు పాడే పాటలతో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకసారి ఒక తల్లి బాధతో దేవుని మందిరానికి వచ్చింది. ఏంటంటే ఆమె బాధ ఏంటంటే, ఏం చేశాడు దేవుడు నా జీవితంలో, నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత దేవుడు నాకేం చేశాడు అనుకొని దేవుని మందిలో వచ్చి అట్లా గుమ్మంలో అడుగు పెడుతుందంట. అప్పుడు దైవ సేవకుడు పాట పాడుతున్నారు. ఏమనంటే, నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, తరతరముల నుండి మాకు చేయనివి ఏమున్నవి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంటే ఆ తల్లికి దేవుడు ఒక ప్రశ్న, ఆమె ఒక ప్రశ్న అడుగుతుంది. ఏమనంటే, నీవు మాకేం చేసావయ్యా నా తల్లి అడుగుతుంటే దైవ సేవకుడు పాట పాడుతున్నాడండి. ఆమె అనుకున్న సంగతి దైవ సేవకుడు తెలియదండి. ఆ పాట ద్వారా ఆమెకు ఒక సందేశం. ఏమనంటే, నీకు చేయనివి ఏమున్నాయి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనం ఏమై ఉన్నామో ఆయన కృప ద్వారానే అయి ఉన్నాం. ఆయన ఏమి చేయలేదు, నీకు ఏమి చేశావు అని అడగడం కాదు, నీకు చేయనివి ఏమున్నాయి అని ప్రభు మాట్లాడితే వెంటనే నా తల్లి కళ్ళలో నుండి నీళ్ళు, నిజమే కదా దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, చేసిన మేలును మర్చిపోయి ఏం చేసావని అడిగానే, తప్పు చేశానని ప్రార్థన చేసుకుని వెళ్ళింది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నాకు తెలిసిన ఇంకొక సహోదరు ఉంటుంది. ఇట్లా చెప్పాలంటే నేను ఎంతసేపు అయినా చెప్తానండి, ఇలాంటి సాక్ష్యాలు చెప్పండి. ఇంకొక తల్లి మందిరానికి వచ్చింది. ఆ రోజు ఆరాధనలంతా పాల్గొనిందండి. ఒక 1 అవర్ దైవ సేవకుడు వాక్యం చెప్పినా కూడా ఎక్కడ దేవుడు తనతో మాట్లాడినట్టు ఆమెకు అనిపించలే. గంట సేపు వాక్యం చెప్పినా ఏదో ఆయన చెప్పుకుంటున్నాడు, జనం వింటున్నారు, నిద్రపోతున్నారు. అయ్యా నాకు ఒక్క మాట, నువ్వు నాతో ఉన్నావని, నీవు నా పక్షంలో ఉన్నావని, ఒక్క మాట, నీ ఒక్క మాట కావాలని చాలాసేపు నుండి అడుగుతుందండి. వర్తమానం అయిపోయింది, వర్షిప్ అయిపోయింది. ఇక ఆఖరి ప్రార్థన చేసే ముందు ప్రైజ్ ది లార్డ్ దైవజనుడు ఇలా అంటున్నాడు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను అని పాడుతుంటే ఆమె పెద్దగా ఏడుస్తుందంట. ఏమైందమ్మా అంటే, ఒక్క మాటని అడిగాను కదా, కోమల, ఆమె పేరు కోమల అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె పేరేంటండి? కోమల హృదయ అని నా పేరుని దేవుడు దైవ సేవకుడి ద్వారా ఆ పాటలు నాకు వినిపించాడు. పాట ద్వారా ఏదో ఒక రూపంలో ప్రభు తప్పక నీతో మాట్లాడతాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలండి. నాకు తెలిసిన ఒక బ్రదరు భార్య మాత్రం మందిరానికి వస్తుందండి. ఆయన రాడు, చర్చికి రాడు. భార్యను మాత్రం ఆదివారం చర్చి దగ్గర తీసుకొచ్చి దించేసి వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా సమస్యలు ఉన్నారు, చాలా రుణ బాధలు ఉన్నారు, అప్పుల సమస్యలు ఉన్నారు. కొట్లో ఒక 150 రూపాయలకు ఒక 500 రూపాయలకి ఏదో సరుకులు తీసుకున్నారంటండి. వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చేదికి లేక 500 రూపీస్ ఇచ్చేదని లేక మొహం చాటేసుకుని తిరుగుతున్న రోజులు అవి. చేతిలో ఒక 100 రూపాయలు కూడా లేవు. భార్యను తీసుకొచ్చి మందిరంలో దించి వెళుతున్నప్పుడు వాక్యం వినబడుతుందండి. ఆయన రాడు చర్చికి, వాక్యం వినబడుతుందండి. ఏదో చెప్తున్నారు కదా వాళ్ళు వింటే, ఆ రోజు దేవుని వాక్యం ఇలా వినబడుతుంది. ఏమనంటే, నీవు అప్పిచ్చేవాడుగా ఉంటావే కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు, నువ్వు తలగా ఉంటావే కానీ తోకగా ఉండడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని వాక్యం వినబడితే 2 నిమిషాలు ఆయన కూడా, ప్రభువా మరి నీవు నిజమైన దేవుడు అయితే, నీ మాటలన్నీ నిజమే అయితే, దేవుడు మాట్లాడతాడు అంటారు కదా, సరే నిజంగా నీవు మాట్లాడేది అయితే, నేను చాలా రుణబాధలో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, వ్యాపారం లేదు, ఇబ్బందిలో ఉన్నాను, ఒక 500 రూపాయలు ఇవ్వలేక నేను మొహం చాటేసుకుని తిరుగుతున్నాను, నా చేతిలో ఒక 150 రూపాయలు కూడా లేదయ్యా, నీవు నాకు సహాయం చేయండి అని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళాడండి. దేవుడు అతని వ్యాపారాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలకి ఆయన అధిపతిగా మార్చబడి ఉన్నాడు. స్తోత్రం చెప్పడం. ఇప్పటికి గోరంట్ల మందిరానికి వస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. అది నాకు అప్పుడు తెలియలేదండి. ఆయన మొన్న వచ్చి సాక్ష్యం చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడు జరిగింది బ్రదర్ అంటే, ఇలా నేను ఒకరోజు వచ్చాను అన్నయ్య, ఆ రోజు వాక్యం చెప్తారు, నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నీవు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవని చెప్పారు. ఆ మాట నేను విశ్వసించాను. అది నా ప్రభు నాతో మాట్లాడిన మాట. ప్రేమైన వాళ్ళారా, దేవుని సన్నిధికి వస్తే ఆయన మాట వినాలనే ఆశ ఎవరికైతే ఉంటుందో, ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో ఖచ్చితంగా ప్రభు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్.